ఆసియా కప్ కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ చెలరేగిపోతున్నాడు. కేరళ టీ20 లీగ్ లో దుమ్మురేపుతున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్ లో రెచ్చిపోతున్నాడు. అతని గణాంకాలు చూస్తే వావ్ అనాల్సిందే. ఆసియా కప్ కు ఎంపికైన తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో అన్న అనుమానాల మధ్య కోచ్ గంభీర్ కు తన బ్యాటింగ్ తోనే సంజు సవాల్ విసిరాడు. ప్రస్తుతం సంజు జోరు చూస్తుంటే ఆసియా కప్ లో ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఇదే ఫామ్ ను అతను అక్కడ కూడా కొనసాగిస్తే కొంతమంది బౌలర్లు కెరీర్లు అర్ధాంతరంగా ముగిసిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతటి భీకర ఫామ్ లో ప్రస్తుతం సంజు ఉన్నాడు. ఆసియా కప్ జట్టును ప్రకటించిన తొలినాళ్లలో సంజు బ్యాటింగ్ స్థానంపై చాలా వాదనలు వినిపించాయి. శుభ్మన్ గిల్ ఎంట్రీతో అతనికి ఓపెనింగ్ స్థానం వదిలేసి సంజును మిడిల్ ఆర్డర్ లో పంపాలని చాలా మంది వాదించారు. ఈ వాదనలన్నింటికీ సంజు బ్యాట్ తో సమాధానం చెప్పాడు. కేరళ టీ20 లీగ్ లో ఓపెనర్ స్థానంలో మహా విస్ఫోటనం సృష్టించాడు. ఈ టోర్నీలో సంజు ఆడిన 4 విధ్వంసగల ఇన్నింగ్స్ లు ఓపెనర్ గా వచ్చి ఆడినవే. ఓ మ్యాచ్ లో సంజు మిడిల్ ఆర్డర్ లో వచ్చి ప్రయోగం చేసినా అది మిస్ఫైర్ అయింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా సంజు ఉగ్రరూపం పతాక స్థాయికి చేరుకుంది. అలెప్పి రిపిల్స్ పై సంజు ఏకంగా 9 సిక్సర్లు బాదాడు. 177 లక్ష ఛేదనలో సిక్సర్ల సునామీ సృష్టించి ఒంటి చేత్తో తన జట్టును గెలిపించాడు. సంజు విధ్వంసం దాటికి అతని జట్టు కొచ్చి బ్లూ టైగర్స్ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే విధ్వంసకర శతకం కూడా సాధించాడు సంజు. ఓవరాల్ గా ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీ చేసిన సంజు యావరేజ్ 88కి పైగా ఉంది. సంజు భీకర ఫామ్ తో కోచ్ గంభీర్ కు కొత్త తలనొప్పి మొదలైనట్టే. ఎందుకంటే గిల్ ను వైస్ కెప్టెన్ గా ప్రమోట్ చేసి టీ20 జట్టులోకి తీసుకున్న వేళ అభిషేక్ శర్మతో కలిసి అతనే ఇన్నింగ్స్ ఆరంభిస్తాడనేమో అందరూ అనుకున్నారు. కానీ గత కొంతకాలంగా టీ20లో సంజు అభిషేక్ జోడీ అదరగొడుతోంది. అయితే ఐపీఎల్ నుంచి ఫామ్ కోల్పోయిన సంజుకు మిడిల్ ఆర్డర్ లో చోటిస్తారేమోనని భావించారు. ఇప్పటికే కేరళ టీ20 లీగ్ లో సంజు తన ఫామ్ అందుకోవడంతో టీమిండియా మేనేజ్మెంట్ సందిగ్ధంలో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో అతన్ని ఓపెనర్ గానే కొనసాగించే అవకాశాలున్నాయి.